సమ్మర్ సీజన్‌లో బేబీ కేర్ చాలా ఇంపార్టెంట్. హీట్ అని, స్వెట్టింగ్, ర్యాషెస్, డీహైడ్రేషన్ ఇవన్నీ బేబీస్‌కి సీరియస్ ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తాయి. అందుకే ఈరోజు నేను మీకు సింపుల్, స్మార్ట్, పీడియాట్రిషియన్ అప్రూవ్డ్ సమ్మర్ బేబీ కేర్ టిప్స్‌ని షేర్ చేస్తాను. హలో తెలుగు పేరెంట్స్, నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. సమ్మర్ అంటే ఫన్ కాదు, బేబీ బాడీకి బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకంటే బేబీ స్కిన్ అనేది అడల్ట్ స్కిన్ కన్నా కూడా 3 టైమ్స్ థిన్ గా ఉంటుంది, అలాగే సెన్సిటివ్ కూడా. సమ్మర్ హీట్ వల్ల స్కిన్ ర్యాషెస్, సన్ బర్న్స్, ఇరిటేషన్, డీహైడ్రేషన్, స్లీప్ డిస్టర్బెన్స్ అన్ని ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా వస్తాయి. చాలా పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఫ్యాన్ లేదా కూలర్ ఉంటే ఫుల్ స్పీడ్ లో పెట్టేస్తారు. బట్ టూ మచ్ కోల్డ్ వల్ల బేబీకి కఫ్, కోల్డ్, డిస్కంఫర్ట్స్ వస్తూ ఉంటాయి. అందుకే ఫ్యాన్ ని మోడరేట్ స్పీడ్ లో పెట్టండి. ఏసీని లిమిటెడ్ టైం మాత్రమే యూజ్ చేయండి. అలాగే 11 AM నుంచి 4 PM వరకు అవుట్డోర్ ని అవాయిడ్ చేయండి. నేచురల్ గా ఎయిర్ ఫ్లో అండ్ లైట్ క్లోత్స్ బేబీకి బెస్ట్ సూటబుల్ అన్నమాట. సమ్మర్ లో స్వెట్టింగ్ వల్ల బేబీ బాడీ అనేది ఫాస్ట్ గా వాటర్ లాస్ అనేది అవుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఈ సైన్స్ ని గమనించాలి. ఏంటంటే డ్రై లిప్స్, లెస్ యూరినేషన్, ఇరిటేటెడ్ గా ఉండే మూడ్ స్వింగ్స్ ఉండొచ్చు, ఐస్ అనేవి డ్రై అయిపోవచ్చు. అందుకే స్మాల్ బేబీస్ కి ఫ్రీక్వెంట్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వాలి. అదే ఓల్డర్ కిడ్స్ కి అయితే WHO రికమెండెడ్ ORS లేదా కోకోనట్ వాటర్ ఇవ్వచ్చు, కానీ డాక్టర్ అడ్వైస్ తో మాత్రమే ఇవ్వండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, షుగరీ జ్యూసెస్ అవాయిడ్ చేయండి. హీట్ ర్యాషెస్ అనేటివి సమ్మర్ లో చాలా కామన్. స్కిన్ ని డ్రైగా మెయింటైన్ చేయండి. లైట్ గా బేబీ పౌడర్ ని కూడా యూజ్ చేయొచ్చు. స్కిన్ ఫోల్డ్స్ ని జెంట్లీ ప్యాడ్ డ్రై చేయండి. హెవీ క్రీమ్స్ ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఎర్లీగా కేర్ చేస్తేనే ర్యాష్ ప్రాబ్లమ్స్ అనేటివి ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. సమ్మర్ లో బేబీ డ్రెస్సెస్ అంటే ఫ్యాషన్ కాదు, కంఫర్ట్ ఇంపార్టెంట్. అందుకే కాటన్ క్లోత్స్ యూజ్ చేయండి. లూజ్ ఫిట్టింగ్ ఉండాలి. లైట్ కలర్స్ మాత్రమే యూజ్ చేయండి. 2-3 లేయర్స్ ఉన్న బట్టల్ని అవాయిడ్ చేయండి. 6 months కన్నా తక్కువ బేబీస్ కి డైరెక్ట్ సన్లైట్ మాత్రం అవాయిడ్ చేయండి. లేదు మేడం, కంపల్సరీ బయటికి వెళ్ళాలి అని అంటే క్యాప్ కానీ ఒక హ్యాట్ కానీ యూజ్ చేయండి. ఖచ్చితంగా నీడలోనే ఉంచండి. సన్ స్క్రీన్ యూజ్ చేయాలని అంటే డాక్టర్స్ ని అడిగి మాత్రమే యూజ్ చేయండి, ఎందుకంటే బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్ కాబట్టి స్ట్రాంగ్ కెమికల్ ప్రోడక్ట్స్ హార్మ్ఫుల్ అవ్వచ్చు. సమ్మర్ నైట్స్ లో బేబీ రెస్ట్లెస్ గా ఉంటాడు అని అంటే కొన్ని సింపుల్ టిప్స్ ని ట్రై చేయండి. లైట్ గా స్వాడిల్ యూజ్ చేయొచ్చు. రూమ్ కూల్ గా ఉంచుకోండి, కానీ కోల్డ్ కాకూడదు. ఫ్యాన్ దగ్గర వాటర్ బాటిల్ పెట్టి హ్యూమిడిటీని మెయింటైన్ చేయొచ్చు. నిద్రపోయే ముందు జెంట్లీ మసాజ్ చేయండి. గుడ్ స్లీప్ వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, గ్రోత్ కూడా బెటర్ అవుతుంది. అలాగే కొన్ని డేంజర్ సైన్స్ ని కూడా ఇగ్నోర్ చేయకూడదు. దాంట్లో ఫీవర్ ఇంక్రీజ్ అవ్వడం, బేబీ డల్ గా ఉండడం, ఫీడింగ్ లేకపోవడం, ఇలాంటి సైన్స్ కనిపిస్తే ఇమీడియట్ గా పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ చేయండి. తెలుగు పేరెంట్స్, బేబీ హెల్తీగా ఉండాలి అని అంటే మీకు కావాల్సింది మనీ కాదు, కరెక్ట్ అవేర్నెస్ అండ్ కేర్ అనేది ఇంపార్టెంట్. మీ లవ్ అండ్ రైట్ కేర్ తో బేబీ స్ట్రాంగ్ గా అండ్ హెల్తీగా పెరుగుతారు. సమ్మర్ లో కేర్ఫుల్ పేరెంటింగ్ అంటే సేఫ్ బేబీ, హ్యాపీ బేబీ. మీకు ఇంకా ఇలాంటి యూస్ఫుల్ బేబీ కేర్ టిప్స్ కావాలని అంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఈ వీడియో చూసాక దీంట్లో ఏ టిప్ అయినా ఫాలో అవ్వాలని అనుకుంటే ఐ విల్ ఫాలో దిస్ టిప్స్ అని కామెంట్లో కామెంట్ చేయండి. మన పిల్లలతో కూడా మన చుట్టూ ఉన్న పిల్లలు కూడా సేఫ్గా ఉండాలి అని అంటే తెలుసు కదా ఎవరికి షేర్ చేయాలో. మీకు తెలిసిన ప్రతి ఒక్క చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్కి ఈ వీడియో షేర్ చేసి ఈ టిప్స్ని ఫాలో అవ్వమని చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.